హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 20వ దశకానికి వచ్చాం. 20వ దశకంలో ఉండే అంశము ఋషభుని చరితము. మనకు నారాయణ భట్టతిరి గారు భాగవతంలో కూడా మొదట స్వయంభువు మనువు బ్రహ్మదేవుని యొక్క కుడి భాగం నుంచి వచ్చాడు, ఎడమ భాగం నుంచి శతరూప వచ్చింది. వారిద్దరికి వివాహం అయింది. వారిద్దరికి సంతానం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా మనకు దేవహూతి కర్ధముడి కథ చెప్పారు, కపిల మహర్షి రావడం చెప్పారు. తర్వాత ఉత్తానపాదుడు కొడుకు ధ్రువుడు, ఆయన వంశంలో ఉండే పృథు చక్రవర్తి, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆ స్వయంభూ మన యొక్క రెండవ కుమారుడు ప్రియవ్రతుడు, ఆయన గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన తర్వాత ఆయన కుమారుడైన నాభి, ఆయన వంశంలో ఉన్నటువంటి నాభి అంటే మనవుడు, ఆయన వంశంలో వచ్చినటువంటి ఋషభులు, విష్ణు వంశం ఋషభుని గురించి చెప్తున్నారు ఈ యొక్క దశకంలో. ఇంత భాగవతం నుండి విషయాన్ని, చాలా విస్తారంగా ఉన్న విషయాన్ని ఈయన 10 శ్లోకాల్లో అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఇక మనకి స్వయంభూ మనువు యొక్క రెండవ కుమారుడు ఈ ప్రియవ్రతుడు. ఇతను వచ్చేసేసి ఇతనికి విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన భరిష్మతి అనే ఆమెతో పెళ్ళైంది. ఆమె వల్ల బలపరాక్రమణ గల వాళ్ళు, బుద్ధిమంతులైన కుమారులు కలిగారు. ఒక కుమార్తె కూడా కలిగింది. అగ్నిధ్రుడు, యుద్ధజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనేవారు. కుమార్తె పేరు ఊర్ధ్వసతి అనేవాళ్ళు వాళ్ళకు సంతానంగా పొందారు. పొందిన తర్వాత ఈ మొదటి పిల్లవాడు అగ్నిధృతి అనే అతని పిల్లవాడు, అతనికి నాభి అనే ఒక కుమారుడు కలుగుతాడు. ఇంకా ఈ ప్రియవ్రతుడు చరిత్ర చూసినట్టయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇతడు 11 కోట్ల సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు. ఒకనాడు మేరు పర్వతానికి ప్రదక్షిణ చేసిన సూర్యుని రథంతో సమానమైన తేజోమైన రథాన్ని ఎక్కాడు. సూర్యునికి అవతల వైపు వ్యాపించిన చీకటి తొలగించాలని ప్రయత్నించాడు. అతనికి ఆ శక్తి భగవంతుని నిరంతరం ధ్యానించడం వల్ల కలిగింది. రాత్రులను పగుళ్లను మారుస్తానని ప్రియవ్రతుడు సూర్యుని రథంతో సమానమైన వేగం కలిగిన తేజస్సుతో రథాన్ని అధిరోహించి 2వ సూర్యునిలాగా వెలిగిపోతూ 7 మార్లు రథం నడిపాడు. ప్రియవ్రతుడు రథచక్రాల గాళ్లు పడ్డ దారులు 7 సముద్రాలయ్యాయి. ఆ గాళ్లకు నడువున్న భూమి 7 ద్వీపాలైంది. ఈ విధంగా ప్రియవ్రతుడి వల్ల వచ్చిందన్నమాట. అవి ఆ ద్వీపాలు చెప్తున్నారు. జంబు, ప్లక్ష, సాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కరాలనే 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. ఈ మొదటి జంబూ ద్వీపము 1,00,000 యోజన విస్తీర్ణం కలిగి ఉందిట. మిగతా కూడా విస్తీర్ణం ఎక్కువ ఉన్నాయి. వాటిలో మళ్ళీ వాటి నడుమ ఉప్పు కడలి, చెరకు రస సముద్రం, మధ్య సాగరం, ఘృత సముద్రం, పాలకడలి, పెరుగు కడలి, మంచినీటి కడలి అనే 7 సముద్రాలు ఉన్నాయి. ఒక ద్వీపంతో ఇంకొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. అవి ద్వీపాల చుట్టూ అగర్తలాగా ఉన్నాయి. ఆ ద్వీప సముద్ర నిర్మాణాల సకల జీవులకు ఆశ్చర్యం గొలిపే అద్భుత దృశ్యంగా గోచరించింది. ఆ ప్రియవ్రతుడు ఆ యొక్క విజయాన్ని సాధించాడు. ఆయన ద్వారా ఇలా వచ్చిందన్నమాట భూమి మీద. కానీ ఆ తర్వాత ఆయన ఇవన్నీ అయిపోయి, రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత ఆ యొక్క ముక్తి మార్గాన్ని అన్వేషిస్తూ ఆయన వైరాగ్యం చెంది రాజ్యభారాన్ని అప్పగించేసేసి పోయి ముక్తిని పొందాడు. ఎవరు? ఆ ప్రియవ్రతుడు. ఇంకా ఆ తర్వాత మనకి ఆయన కొడుకు వస్తాడు, అగ్నిధ్రుడు అని. అగ్నిధ్రుడు వచ్చేసి పూర్వచిత్తి అనే ఒక అప్సర స్త్రీని, ఆమె వచ్చి బ్రహ్మలోకం చూస్తుంది. ఆమె ద్వారా నాభి, కింపురుషుడు, హరివర్ష, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాస్వ, కేతుమాల అనే 9 మంది కుమారులు. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఆ బ్రహ్మలోకానికి వచ్చింది కదా ఆమె, పూర్వచిత్తి అని ఆమె, ఈ అగ్నిధ్రుడి భార్య. ఆమె ఏం చేస్తుందంటే, పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతుంది బ్రహ్మలోకానికి. ఈ అగ్నిధ్రుడు అయ్యో భార్య వెళ్ళిపోయేసరికి కొంచెం దిగులు పడతాడు. కానీ పిల్లలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఆ సహజంగానే బలపరాక్రమణ గల వాళ్ళు,
జ్ఞానవంతులు, అలాంటి పిల్లలు పుట్టారు. అందువల్ల వాళ్ళు పెంచడానికి ఇబ్బంది కాలేదు. దాని తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆయన కూడా ఇంకా యోగాభ్యాసం ద్వారా బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు వారి కోసంగా తప్పించి. ఆ తర్వాత అగ్నిధ్రుడు ఎంతో కాలం కామపోగలు అనుభవించినా అతని తృప్తి కలదు కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ నాభి మొదలైన వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళు మేరు కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, రుద్రదంష్ట, లత, రమ్య, శ్యామ, నారి, భద్రాదేవి అనే వారిని వాళ్ళు వరుసగా వివాహం చేసుకుంటారు. ఇప్పుడు పుట్టారు పిల్లలు వాళ్ళంతా పెళ్లి చేసేసుకుంటారు. ఈ విధంగా ఈ ప్రియవ్రతుడి యొక్క సంతానం ప్రవర్ధమానమైంది. అలాంటి వాళ్ళు అందుకే ఇంకక్కడ మనకి ముందు భాగవతంలో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మనకి నారాయణ భట్టది గారు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. అక్కడి నుంచి ఎలా ఆ వృషభ అవతారం ఎలా వచ్చింది, విష్ణుమూర్తి ఎలా అవతరించారు ఆ విషయాన్ని ఇందులో వివరిస్తున్నారు. ప్రియవ్రతస్య ప్రియపుత్ర భూతాత్ ఆగ్నిధ్ర రాజాద్రితో హి నాభిః త్వాం దృష్టవాన్ ఇష్టి మధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞ కర్మ. ఆయన చెప్తున్నాడు ఆ యొక్క ప్రియవ్రతస్య, ఆ ప్రియవ్రతుడు ఈ విధంగా ఆయన సమస్త భూమండలాన్ని సముద్రాలుగా ద్వీపాలుగా ఏర్పరిచి అంత చేసిన ఆయన, అన్ని విజయాలు సాధించిన ఆయన, ఆయన యొక్క ప్రియ కుమారుడు, పుత్రుల్లో మొట్టమొదటివాడు అగ్నిధ్రుడు అనే అతనికి రాజాత్ ఉదితో, అతనికి పుట్టాడు ఈ నాభి అనే పిల్లవాడు. అతనికి త్వాం నీవు, ఈయన గురువాయూరప్పని స్తోత్రం చేస్తున్నాడు నారాయణ భట్టరి, ఆయన చెప్తున్నాడు స్వామి త్వాం నీవు, నీ యొక్క అనుగ్రహంతోనే కదా వీళ్ళకు అంతటి భాగ్యం కలిగింది. వాళ్ళని విష్ణుమూర్తిని ఆరాధించే కదా అంత గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళంతా. కాబట్టి చెప్తున్నాడు త్వాం తవైవ తుష్టై, నీ అనుగ్రహం కోసంగా ఓ స్వామి, నీ యొక్క నారాయణ స్వామి నీ అనుగ్రహం కోసంగా ఆ నాభి చక్రవర్తి ఏం చేశాడంటే యజ్ఞం చేశాడు. ఆయన అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కోసంగా ఆయన యజ్ఞం చేస్తే త్వాం దృష్టవాన్, ఆయన అనుకున్నట నిరంతరము ఆ నాభి యొక్క హృదయంలోనే ఉన్నాడు ఆయన. కానీ ఇష్టి మధ్య ఆయన చేసిన యజ్ఞం మధ్యలో ఆ యొక్క అగ్నిహోత్రంలో నుంచి ఆయన అగ్నిగుండం నుంచి పైకి వచ్చాడు. ఎందుకు? హృదయంలో కనిపిస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. కానీ ఆయనకు దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విరాట్ స్వరూపంతో ఆయన ఒక్కసారి వచ్చి ఆ యొక్క నాభికి దర్శనం ఇచ్చేశాడు. దర్శనం ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాడు ఆయన. శుభలక్షణాలతో ఉన్నాడు, వెలిగిపోతున్నాడు అలంకారాలతో. ఆయన యొక్క శరీరం అంతా ఒకటి పైనుంచి కింద కిరీటం పెట్టుకొని కేయూరాలు, అంగదాలు అన్ని పెట్టుకొని దివ్యాభరణాలు ధరించి అటువంటి దివ్యమంగళ స్వరూపం ఆయన ముందు కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అయ్యేసరికి అప్పుడు ఊహించలేదు ఆ విషయాన్ని. వీళ్ళు ఏమనుకున్నారు, యజ్ఞం చేస్తాము కోరికలు కోరుకోవడానికి కోసంగా చేస్తారు, అందుకని ఇష్టమైన కోరికలు తీర్చడానికి కోసంగా ఆయనే స్వయంగా వచ్చి కనిపించారు. ఎవరు? విష్ణుమూర్తి. అది మనకి శ్లోకాలు చెప్తున్నారు నారాయణ భట్రి గారు. మనకి అక్కడ కూడా భాగవతంలో అది చెప్తారు. అభిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞః స్వతుల్యం సుతమధ్యమానః స్వయం జనుష్యేహమితి బ్రువాణః తిరోదధ బర్హిషి విశ్వమూర్తే. అప్పుడు వీళ్ళంతా ఏం చెప్తున్నారు, నారాయణ భట్రి విశ్వమూర్తే, ఓ విశ్వమంతా వ్యాపించిన వాడా, విశ్వమే ఒక రూపంగా ధరించిన ఓ స్వామి, నువ్వు ఒక్కసారిగా వాళ్ళకి దర్శనం ఇచ్చేసరికి వాళ్ళకి ఆనందం వచ్చేసేసి తత్ర అక్కడ అప్పుడు మునీశ్వరం నిన్ను మునీశ్వరులు వాళ్ళంతా కూర్చొని కదా యజ్ఞం చేస్తున్నారు. సమస్త మునీశ్వరులు ఈ రాజులు అందరూ కలిసి యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళంతా అక్కడ ఉండే మునీశ్వరులంతా కూడా అభిష్టుత, వాళ్ళంతా పెద్దగా స్తోత్రం చేశారు. స్వామిని చూసిన ఆనందంలో స్తోత్రం చేశారు. అప్పుడు ఆయన ఈ నాభిని అడిగాడు, నీకేం వరం కావాలి నాయన, నా కోసం యజ్ఞం చేస్తున్నావు కదా, నువ్వు నన్ను వదిలిపెట్టకుండా నీ మనసు నిలుపుకున్నావు కదా, నీకేం వరం కావాలి అని అడిగాడు. అడిగేసరికి రాజ్ఞ, ఆ రాజు, స్వతుల్యం నీతో సమానమైనటువంటి సుతమధ్యమాన, ఆయన నాకు కుమారుడు కావాలి, నీతో సమానమైన కుమారుడు కావాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, నాతో సమానం వాళ్ళు ఎవరిని ఉంటారు? అసలు ఎవరు ఉండరు. నేనే పుట్టాలి తప్ప నీకు నాతో సమానం వాళ్ళు ఎత్తొస్తారు నాయన, రారు.
కాబట్టి అదే చెప్తున్నాను, స్వయం నేనే స్వయంగా జనిష్యే నేనే జనించాల్సిందే, అహం ఇది నేనే నీకు జన్మించాలి తప్ప నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు నాయన, వాళ్ళని ఇవ్వడం కుదరదు. కాబట్టి నేను జబ్బురువాణహ ఈ విధంగా పలికావు కదా స్వామి. ఈయన స్తోత్రం చేస్తున్నాడు, ఓ స్వామి ఈ విధంగా నువ్వు పలికావు కదా, ఏమని పలికావు? నేనే పుట్టాల్సింది తప్ప నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు, నీకు నాతో సమానమైన వాళ్ళు ఎవరు ఉండరు నాయన, నేనే పుట్టాల్సింది అని చెప్పావు కదా స్వామి. తిరోదధ ఈ విధంగా చెప్పేసేసి ఆయన ఏ విధంగా అయితే అగ్నిలోంచి వచ్చాడో, బర్హిషి అంటే ఆ అగ్నిలోంచి వచ్చాడో, అగ్నిహోత్రం నుంచి వచ్చాడో దాంట్లోనే ఆయన అంతర్ధానం అయిపోయాడు ఆ విష్ణుమూర్తి. అయ్యా కదా స్వామి, ఈయన స్తోత్రం చేస్తున్నాను. స్వామి నువ్వు ఆ విధంగా వచ్చి నువ్వు రాగానే ఆ మున్నంతా నేను స్తోత్రం చేశారు కదా, ఆ స్తోత్రం చేస్తుంటే ఆ రాజు నిన్ను ఇట్లా వరం అడిగాడు కదా, వరం అడిగితే నువ్వు నాతో సమానం ఎవరు లేదని చెప్పావు కదా, చెప్పిన తర్వాత నువ్వు ఆ అగ్నిహోత్రంలో అంతర్ధానమైన కదా స్వామి అని ఈయన స్తోత్రం చేస్తున్నారు. ఆ విధంగా ఆ నాభి చేసిన యజ్ఞానికి ఈ విధంగా అయిపోయింది అనమాట. ఈ కోరిక తీరా అంటే నేనే పుడతాను వరం ఇచ్చేసాడు. ఇంకా విష్ణుమూర్తి అంతటి వాడు నేనే నీకు పుడతానంటే ఇంకెంత భాగ్యం అది. అలాంటి భాగ్యమైన కోరిక ఆయనకి నెరవేరబోతోంది. అది ఎలా చెప్తుందని చెప్తున్నారు. నాభిప్రియాయ అధ మేరుదేవ్యాం తవంశతో భూహు వృషభాభిదాన అలోక సామాన్య గుణ ప్రభావ ప్రభావితాశేష జన ప్రమోద. నాభిప్రియాయ ఆ నాభి చక్రవర్తికి ప్రేమైనటువంటిది ఆ మేరుదేవి, ఆయన భార్య అయిన ప్రియురాలైన ఆయన భార్య అయిన ఆ మేరుదేవికి త్వమంశ నీ అంశతో, ఓ స్వామి ఈయన గురువారప్ప చెప్తున్నాడు, గురువారప్ప స్వామి నీ అంశతో, ఓ నారాయణ స్వామి నీ అంశతోనే భూహు అభూహు పుట్టాడు వృషభాభిధాన వృషభుడు అనే నామంతో నువ్వు జన్మించావు కదా స్వామి. వాళ్ళకి ఎవరికి? ఆ నాభికి ఆ మేరుదేవికి వాళ్ళిద్దరికి నువ్వు అనుగ్రహించినట్టే, నువ్వు చెప్పినట్టే నేనే పుట్టా అని చెప్పినట్టే అలా నువ్వు వాళ్ళు జన్మించావు కదా స్వామి. అలోక సామాన్య గుణ ప్రభావ ఎలా ఉన్నావు నువ్వు? ఆ పుట్టిన ఆ విష్ణు వంశతో వచ్చిన ఋషభుడు ఎలా ఉన్నాడు? అసామాన్యమైన పరాక్రమంతో అసామాన్యమైన గుణాలతో ప్రకాశిస్తున్నాడు ఆయన. మరియు ప్రభావితాశేష జన ప్రమోద ఆ ప్రభావం వల్ల ప్రజలంతా సంతోషించే రకంగా నువ్వు జన్మించావు కదా స్వామి. ఆయనకి ఎంతటి భాగ్యాన్ని కలిగించావు. ఆ మేరుదేవికి ఆ నాభికి ఎంత భాగ్యం వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళు ఊహిస్తారా విష్ణువే వచ్చి తమ జన్మిస్తాడని? అలాంటి జన్మించిన వాడు సకల గుణాభిరాముడై ఉన్నాడు ఆయన. అటువంటి వాడు శుభలక్షణాలు కలిగి ఉన్నాడు. అది మనకు భాగవతం చెప్తారు. సమస్త శుభలక్షణాలు ఉన్నాయి. సాముద్రిక లక్షణాలు గలవాడు, భగవన్ లక్షణాలు గలవాడు, చక్కని శరీరం, శౌర్యం, బలం, సౌందర్యం, నామం, యశస్సు, ప్రభావం, ఉత్సాహం, అలాగే సర్వసమత్వం, పరమశాంతత్వం, భౌతిక భోగ సుఖాల పట్ల వైరాగ్యం, ఇట్లాంటి శుభలక్షణాలు కలిగి ఉన్నట్టు ఆయన. ఇంతగాక తెల్లని కాంతితో కూడిన దేహం కలవాడు, బలిష్టమైన వాడు, పరాక్రమవంతుడు, ధైర్యసారుడు. ఈ లక్షణాలను బట్టి ఆ యొక్క నాభి తన కుమారునికి వృషభుడు అని పేరు పెట్టాడు. భాగవతులు చెప్పే విషయం అది. ఆ విధంగా ఆయన వృషభుడు అనే పేరు ఆ విధంగా వచ్చింది ఆయనకి. ఈ విధంగా జనానికంతా సంతోషం కలిగించే రకంగా, విశ్వానికంతా జ్ఞానబోధ లభించే రకంగా ఆ వృషభ అవతారం అవతరించింది అని మనకి శ్లోకం ద్వారా చెప్తున్నారు. త్రయీ త్రిలోకీ భృతి రాజ్యభారం నిధాయ నాభిః సహ మేరుదేవ్యా తపోవనం ప్రాప్య భవన్ నిషేవి గతః కిలానంద పదం పదంతే. ఇంకా చెప్తున్నారు. త్వయి స్వామి నువ్వు త్రిలోకి భృతి 14 లోకాలకి పరిపాలకుడివి, భరించేవాడి, పాలించేవాడి, పోషించేవాడి, సకలము అని చేసేవాడు నువ్వే. అటువంటి నిన్ను ఆయన నాభి ఏం చేశాడట? రాజ్యభారం నిదాయ, నీకు రాజ్యభారం అప్పగించేశాడు. అంటే పిల్లవాడు పుట్టాడు, పుట్టినప్పటి నుంచి తేజస్తో ఉన్నాడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. ఇంకేంది, ఆయనకేం రాజ్యభారం చేయాల్సిన అవసరం ఏముంది? అందుకని ఈయన ఇచ్చేసాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పరమ భాగవతోత్తములైన వాళ్ళు ఎంత విష్ణువే సాక్షాత్తు వచ్చి తమ బిడ్డగా పుట్టినా వాళ్ళు మమకారాన్ని అహంకారాన్ని జయించడానికి కోసంగా అక్కడే ఆయన దగ్గరే ఉండొచ్చు. దగ్గరే విష్ణు ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఉండకుండా అక్కడికి పోతున్నారు, వర్ణాలకు పోతున్నారు. నిధాయ రాజును చేసేసి నాభి ఆ నాభి చక్రవర్తి సహ మేరుదేవియా ఆయన భార్యని మేరుదేవితో సహా కలిసి తపోవనం ప్రాప్య తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళిపోయాట.
ప్రాప్య పొందాడు. ఎందుకు పోయాడు? భవన్ నిషేవి, నిన్ను సేవించడం కోసం అడవులకు పోయాడయ్యానా. నువ్వే ఎదురుగా కూర్చోవంటే బిడ్డగా వచ్చుంటే నిన్ను వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు నిన్ను పొందడం కోసంగా. ఇదంతా విచిత్రమైన విషయం. అంటే ఎంత అంటే ఇక్కడే ఉంటే మళ్ళీ మమకారం పుట్టుకుంటుంది. భగవంతుడి చేష్టలు చూస్తున్నప్పుడు ఎంత మమకారం వస్తుంది. అదే కదా మనకు దశరథ మహారాజు ఆ మమకారానికి లొంగిపోయాడు కదా ఆయన. రాముడు కనిపించకపోతే మరణించాడు కదా ఆయన. అంత స్థితికి వెళ్లకుండా వీళ్ళు వైరాగ్యం కోసంగా ఆయన్ని సేవించడం కోసంగా అరణ్యానికి వెళ్ళిపోయారు. అంత గొప్పవాడు ఇద్దరు. కాబట్టి భవన్ని సేవి, నిన్ను సేవించడం కోసం వెళ్ళారయ్యా వాడిద్దరు. గత కిలానంద పదంతే తే, నీ యొక్క ఆనంద పదమైనట్టు మోక్ష పదవిని పొందడానికి కోసంగా వాళ్ళు ఆ తపస్సు చేసుకోవడానికి కోసంగా తపోవనాలకు వెళ్ళిపోయారయ్యా వాళ్ళిద్దరు భార్యాభర్త. రాజ్యభారాన్ని నీకు అప్పగించారు కదా స్వామి అంటున్నాడు నారాయణ భట్రి గారు. అలా స్తోత్రము చేస్తూ కథ చెప్పడం అనేది అద్భుతమైన ప్రక్రియ. ఎంత బాగా చెప్తున్నాడయ్యా. చెప్తుంటే ఇంద్రస్వత ఉత్కర్ష కృతాత్ అమర్షాత్ వవర్ష నాస్మిన్ నజనాభవర్షి యదా తదా త్వం నిజయోగ శక్త్య స్వర్ణమేనద్ బెదదాహ సువర్షం. ఇంకా ఆయన జీవితంలో సాధించిన ఘనకార్యాన్ని ఇప్పుడు వర్ణిస్తున్నారు. వృషభుడి యొక్క జీవితంలో జరిగినటువంటి ఆయన అవతారాల యొక్క ప్రయోజనాన్ని, వాటిలో ఉండే విషయాలు చెప్తున్నారు. ఆయన ఏం చేశాడు? ప్రపంచానికి ఆయన రాగానికి ఏమవుతుంది? ధర్మమే సక్రమంగా ఉంటుంది, ప్రకృతి ఇంకా అలలాడుతుంది కదా. విష్ణువంశం వస్తే ఇంకా అంతగా జరిగేది. అందుకని ఏమైపోయింది? ఇంద్రుడు తత్ నీ యొక్క ఉత్కర్ష కృతాత్, నువ్వు చేసే గొప్ప పనులు చూసేసేసి అమర్షాత్ ఆయన ఏమైపోయాడు? ఈర్ష చెందాట, అసూయ చెందాడు, కోపం వచ్చింది దాంతో. అందువల్ల ఏం చేశాడు? వర్షమే లేకుండా చేసేట. నా అస్మిన్ నజనాభవర్షే, ఆ యొక్క భూభాగం అంతా కూడా వర్షం లేకుండా చేసేట. ఆయన చేసేసరికి యథా, ఏ విధంగా అయితే ఆయన చేశాడో తదా, ఆ విధంగానే స్వం నీవు నిజయోగ శక్తియా, నీ యొక్క యోగ శక్తితో స్వామి, నీ యొక్క యోగ శక్తితో ఏం చేసావు నువ్వు? స్వవర్షమేనద్, నీ యొక్క వర్షం, నీ యొక్క భూభాగం అంతా కూడా, ఆ అజనాభం అంతా కూడా ఏం చేసావు? సువర్షం వ్యధదాహ, సువర్షం, మంచి వర్షం. ఆ ఇంద్రుడన్నా ఇక్కడ కొంతసేపు ఉండాలి, అక్కడ ఉండాలని నిర్ణయించుకుంటాడు. కానీ అలాంటివి ఏం లేవు. భగవంతుడికి అందరూ సమానమే కదా. అన్ని ప్రాంతాల్లో అన్ని రకాలుగా మంచి వర్షం కురిపించాట ఆయన. ఏ వర్షం అయితే ఆపాడు ఇంద్రుడు, దాన్ని బాగా కురిపించేశాట. ఎవరు? ఆ ఋషభుడు అవతారంగా వచ్చినట్టు ఆ విష్ణువంశతో ఉన్న ఆయన ఇంత గొప్ప ఘనకార్యం చేశాడు. ఎవరు చేయగలుగుతారు ఈ విధంగా? ఇంద్రుడు వర్షం లేకుండా చేస్తే మనం ఎవరన్నా వర్షం కురిపించగలమా? పంటలు పండించగలమా? అది సామాన్యులకు సాధ్యమా? అందుకనే ముందు శ్లోకంలో అసామాన్యం అని చెప్పేశాడు. అందుకే అట్లాంటి ఘనకార్యాన్ని సాధించాడు ఆ ఋషభుడు. ఎంత గొప్పవాడు చూడండి. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇంద్రుడు దేవత అయినా కూడా అహంకారం లొంగిపోయాడు. అంటే ఎంత విచిత్రంగా లేదు. మనలాంటి మానవులు అహంకారాన్ని పోయినామన్నా, ఈర్ష్య అసూయలు ఉన్నాయన్నా, కోపం ఉందన్నా అర్థం ఉంది. కానీ ఒక గొప్ప పదవిలో ఉన్నవాడు, దైవ స్వరూపం, అలాంటి వాడికి కూడా అహంకారం ఉందంటే, అంటే బ్రహ్మ కింద ఉన్న అన్ని లోకాల్లో ఉండే వాళ్ళకి అహంకారం ఉంటుందన్నమాట. వాళ్ళు అప్పుడప్పుడు పడచ్చు, బ్రహ్మకు కూడా అప్పుడప్పుడు తొంగి చూస్తుంది. ఎందుకంటే పరమాత్మకు తప్ప మిగతా అందరికీ ఈ యొక్క వ్యామోహం ఉంటుంది ప్రపంచ విషయాల్లో ఉండే వాటిలో. అందుకని ఆయన అహంకారానికి లొంగాడు. ఎవరు? ఇంద్రుడు. జితేంద్ర దత్తాం కమనీం జయంతీం అధోద్వాహనాత్మ రథాశయోపి అజీజనత్ర శతం తనూజాన్ ఏషాం క్షితీసో భరతోగ్రజన్మ. ఇంకా చెప్తున్నాడు. ఈ విధంగా జయించేశాడు ఇంద్రుణ్ణి. ఎవరు? వృషభ చక్రవర్తి. జయించేసరికి ఆయనకి బుద్ధి వచ్చింది. అయ్యో, ఈయన మీద కాదు, ఈయన సామాన్యుడు కాదు, ఈయన నేనేదో మామూలు ఒక రాజు అనుకొని నేను ఈ విధంగా ప్రవర్తించాను. ఇంద్రుడు పశ్చాత్తాప చెందాడు. దానికన్నా ఆయన చేసే ఆపేసిన వర్షాన్ని, తన భూమండలం అంతా వర్షం కురిపించడంతో అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. అప్పుడు ఆయన వచ్చి దత్తాం ఇచ్చాడు, ఆ వృషభ చక్రవర్తికి ఇచ్చాట. ఎవరిని? కమనీం, రమణీయమైనటువంటి జయంతిని, ఒక కన్యను, తన కుమార్తెను
ఆ యొక్క వృషభ చక్రవర్తికి ఇచ్చాడు. అధ ఆత్మరతాశయోపి, ఉద్వహనం ఇద్దరికి వివాహం అయింది. కానీ స్వామి ఏం చెప్తున్నారు నారాయణ భట్రి, స్వామి నీకేమో నీ ఆత్మానందంలో నువ్వు ఎప్పుడు ఉంటావు, కానీ అటువంటి నీవు కూడా అనుగ్రహించేసావు. సరే ఇంకా భూమి మీదకి వచ్చాను, చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి నువ్వు అనుగ్రహించేసేసి ఆ ఇంద్రుడిచ్చిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. కానీ నీ ఉద్దేశం ఏంటి, ఎప్పుడు నీ ఆత్మానందంలో ఉంటావు, ఏదో నువ్వు రమిస్తూ ఉంటావు, అది నువ్వు చేసే పని. అయినప్పటికీ వివాహం చేసుకున్నావు. చేసుకొని అజీజనత్ తత్ర తత్ర అంటే ఆ జయంతి యందు శతం తనూజాన్ 100 మంది పిల్లకాయలు కలిగారు. వృషభ చక్రవర్తికి ఆ యొక్క జయంతి నామకి 100 మంది పిల్లకాయలు. అజీజనత్ కన్నారు కదా మీరు, స్వామి మీరు 100 మంది పిల్లలు కన్నారు కదా. ఏషాం వాళ్ళలో క్షితీషో ఈ యొక్క భూమండలాంతా పరిపాలన చేసినటువంటి రాజు భరత అగ్రజన్మ, ఆయన యొక్క పెద్ద కుమారుడు భరతుడు, ఆయనే ఈ యొక్క భూమండలాన్ని పరిపాలన చేశాడు. ఎవరికి, వృషభ చక్రవర్తికి పెద్ద కుమారుడైన భరతుడు ఈ భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలన చేశాడు. ఆయన పేరుతో మనకు భారతదేశం అనే పేరు వచ్చింది, భరతుడి వల్లే వచ్చింది అనమాట. ఈ విధంగా అది ఇప్పుడు చెప్తున్నారు నారాయణ భట్టు గారు, అదే చెప్తున్నారు. మొదటి బిడ్డ అంటే ఆ భరతుడి వల్లే అతడే ఈ భూమండలాన్ని పరిపాలన చేశాడు, అతడే మొదటి బిడ్డగా పుట్టాడు. ఆయన పేరుతోనే మనకు భారతదేశం అనే పేరు వచ్చింది. నవా భవాన్ యోగివర నవాన్యే తపాలయన్ భారతవర్షఖండాన్ సైకాత్వశ్రీతిస్తవ శేషపుత్రాన్ పుత్రాః తపోబలాత్ భూసుర భూయమీయుః. ఇంకా చెప్తున్నాడు, ఆ 100 మందిలో కూడా నవా భవన్ 9 మంది అయ్యారట. ఏమయ్యారు, యోగివరా, వాళ్ళు యోగా శక్తితో యోగివరులు అయ్యారు. నవాన్యే మిగతా ఇంకొంచెం 9 మంది, వాళ్ళు కాకుండా ఇంకో 9 మంది వాళ్ళు ఏమయ్యారు, తపాలయన్ పరిపాలన చేశారు. భారత వర్షఖండాన్ ఈ భూభాగాన్ని అంతా కూడా, భారతదేశం అనే ఈ భూభాగాన్ని వాళ్ళు పరిపాలన చేశారు. మనకి ఈ విషయాన్ని అక్కడ చెప్తున్నారు. ఎలా ఉందంటే, వీళ్ళు భారత వర్షంలో కుశావర్త, ఇలావర్త, బ్రహ్మావర్త, మలయకేతు, ఇంద్రసేన, విదర్భ, కీకటాది ఖండములను పరిపాలన చేశారు వాళ్ళు, ఈ 9 మంది. మళ్ళీ భరతుడు కూడా పరిపాలన చేశాడు. అంటే ఈ 9 మంది మరియు భరతుడు పరిపాలన చేశారు. ఈ విధంగా అంటే ఆయన చేసిన భూభాగాలని వాళ్ళు వాళ్ళ పేరుతోనే పంచుకొని పరిపాలన చేశారు. జైకాత్వ సీతిస్తవా తవ నీ యొక్క మిగతా ఏకాదు అసీత అంటే 81 మంది, మిగతా 81 మంది కూడా శేషపుత్రాహ మిగిలిన పుత్రుడు నీ యొక్క 81 మంది పిల్లకాయలంతా కూడా తపోబలాత్ వాళ్ళు తపస్సుతో బలం సంపాదించారు. వాళ్ళు తీవ్రమైన తపస్సు చేశారు, తపస్సు చేసి బలం సంపాదించారు. దాంతో భూసుర భూయమీయుహు వాళ్ళంతా ఏమైపోయారు, భూసురులు అంటే బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణులుగా అయినారు. వాళ్ళంతా బ్రాహ్మణోత్తములుగా ఆ తపస్సు వల్ల ఆ స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా నీ పిల్లలంతా అయ్యారు కదా స్వామి. 9 మంది ఏమో యోగివర్లు అయ్యారు, యోగేశ్వరే మోక్షం పొందని అర్థం, మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు. 9 మంది ఏమో ఈ భూభాగాలు పంచుకొని వాళ్ళు రాజులయ్యారు, వాళ్ళ పేరుతోనే వచ్చాయి ఆ భూభాగాలు. మరియు భరతుడి పరిపాలన చేస్తున్నాడు వాళ్ళందరి మీద. ఈ మిగతా 81 మంది కేవలం తపశక్తితో వాళ్ళ తపోబలంతో బ్రాహ్మణత్వాన్ని పొందారు. ఈ విధంగా నీ పిల్లలు అయ్యారు కదా స్వామి. వృషభావతారం అయితే నీవు ఇంత గొప్పగా నీ పిల్లలను తీర్చిదిద్దావు. ఉక్త్వా సుతేభ్యోధ మునీంద్ర మధ్యే విరక్తి భక్తన్విత ముక్తి మార్గం స్వయం గతః పారమ హంస్యో వృత్తిం అధ జడోన్మత్త పిశాచర్యాం అది చెప్తున్నారు. ఇంకా తర్వాత ఏమైపోయింది, ఈయన పిల్లలందరికీ రాజ్యపాలన అప్పగించేశాడు వృషభ చక్రవర్తి. ఆయన పరిపాలన చేశాడు. తర్వాత ఆయన బుద్ధి అంతా మారిపోయింది. ఇచ్చేసిన తర్వాత ఏమవుతున్నాడు చెప్తున్నారు. వాళ్ళందరికీ బోధ చేస్తున్నాడు. ఆయన ఈ వైరాగ్యాన్ని మరియు ముక్తి మార్గాన్ని బోధిస్తున్నాడు భక్తి ద్వారా. అది ఆయన చేసే పని. ఎవరు, వృషభ చక్రవర్తి. పిల్లలందరికీ రాజ్యం ఇచ్చేసాడు. ఇంకా తనకు బాధ్యత లేదు కదా.
ఇంకా అక్కడి నుంచి ఆయన ప్రయాణం జరుగుతోంది. ఇప్పుడు ఆయన చేసిన గొప్ప ఘనకార్యాన్ని ఇంకెక్కడి నుంచి చెప్తున్నారు. ఆయన అవధూతగా మారిపోయాడు, పరమహంసగా మారిపోయాడు. మారిపోయేసేసి ఎంతో మందికి ఆయన ఉపదేశం చేశాడనమాట. అలా ఆయన ప్రయాణం ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఉక్త్వా చెప్పాడు, బోధించాడు. శృతేభ్యో తన పిల్లలతో సహా, తన పిల్లలందరినీ మీ 81 మంది పిల్లకాయలకి భర్తలతో సహా కూర్చోబెట్టి ఆ యొక్క జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అదా మునీంద్ర మధ్యే ఆ సమస్త ముందంతా వచ్చి ఆయన ఎక్కడికి పోతే అక్కడ ముందు వస్తున్నారు, అడుగుతున్నారు కూడా. వాళ్ళ మధ్య తన పిల్లకాయలను కూడా కూర్చోబెట్టి ఆయన తత్వబోధ చేస్తున్నాడు. ఎలా ఉంది? విరక్తి వైరాగ్యాన్ని, భక్తన్విత భక్తితో కూడిన వైరాగ్యాన్ని, ముక్తి మార్గం ముక్తి పొందే మార్గాన్ని ఈయన చెప్పే అవన్నీ విషయాన్ని వాళ్ళందరికీ బోధించడం మొదలుపెట్టాడు ఆ యొక్క ఋషభ చక్రవర్తి. స్వయంగత నీ అంతటి నువ్వే ఏమయ్యావు? పారమహంస్య వృత్తిం అంటే పరమహంసగా అయిపోయాడు. అమిత వైరాగ్యం పొంది దేహాభిమానం వదిలిపెట్టి ఆయన గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. దానివల్ల అందువల్ల నీవు జడుగా అయిపోయాడు. అంటే ఇంక వేటి మీద వ్యామోహం లేదు, జడత్వం వచ్చేసింది. ఉన్మత్త ఒక ఉద్రేకమైనటువంటి పిచ్చితనంలాగా అయిపోయాడు, ఉన్మాదిలాగా అయిపోయాడు. మరియు పిశాచ చేసే పనులు రాక్షసత్వంగా ఉన్నాయి, చూడడానికి భయంకరంగా ఉన్నాడు. అంటే ఏమి దిగంబరంగా ఉన్నాడు, జుట్టంతా చెల్లా చెదురుగా ఉంది, అంటే శుభ్రత లేదు, అలాగా చూడడానికి భయంకర రూపంగా ఉన్నాడు. మరియు ఏవి విషయం పట్టించుకోలేదుగా మత్తుగా ఉన్నాడు, జడంగా ఉన్నాడు, మరియు ఉన్మత్తుడిగా కనిపిస్తున్నాడు. చూసేవాడికి ఎలా అనిపిస్తుంది? పిచ్చివాడిలా కనిపిస్తుంది. అవధతులంతా అంతే కదా, మనం చూస్తుంటే అవధతున్నాయి. వాళ్ళంతా ఎలా ఉంటారు? అసలు వాళ్ళు వేసుకునే వస్త్రం మీద కానీ వాళ్ళు చేసుకునే వేషధారణ ఏ వేటి మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం వాళ్ళు ఏదో పిచ్చి పెట్టిన వాళ్ళకి ఎవరు ఇస్తే తింటారు, లేకపోతే గమ్మున ఉంటారు, అలా తిరుగుతుంటారు కదా. అలా అయిపోయినాడు ఈయన కూడా, ఆ స్థితికి వెళ్ళిపోయాడు. అంటే ఈయనకి యోగశక్తి కూడా ఉంది, మనం అది మర్చిపోకూడదు. ముందు ఇప్పుడు యోగశక్తి వర్షం తెప్పించిన వాడికి సిద్ధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, యోగసిద్ధి ఉంది, తపశక్తి ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటి వాడికి ఇవన్నీ లెక్కలేదు కదా, అందుకని వదిలేశాడు. అలా వెళ్తున్నాడు. ఇంకా వెళ్తుంటే అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు ఈయన. ఎవరు? నారాయణ భట్రి గారు. అప్పుడు ఎలా ఉన్న పరిస్థితి, ఏం బోధించాడు, వాళ్ళందరికీ ఏం బోధించాడు ఆ పిల్లలకి, ఆ మునులకి అంతా అంటే మనకు భాగవతంలో చాలా వివరంగా ఉంది. ఇంద్రియ సుఖాలకు లోనైన వాడు పనికిరాని పాడు పనులు చేస్తుంటాడు, చెడ్డ పనులు చేసేవాడు పాపం కొని తెచ్చుకుంటాడు, దుఃఖ కారణమైన దేహాన్ని మోస్తుంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలమైన కోరికలను కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించేంత వరకు మీకు ఆత్మతత్వం బోధపడదు. ఆ తత్వం తెలియని కారణం వల్ల దేహికి దుఃఖం నికుటమవుతుంది. లింగదేహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనసు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు, అవిద్య వదలదు, శరీరం కర్మమూలం. అందుచేత మోక్షార్థులైన మీకు కర్మలు చేయడం తగదు. వాసుదేవుడైన నా మీద ఆసక్తి కుదరినంత వరకు మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్నవాడైనా దేహేంద్రియ సుఖమునందు ఆసక్తుడై సంభోగ సుఖ ప్రధానమైన గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు. ఆ ఆశ్రమంలో స్మృతి కోల్పోవడం తథ్యం. అటువంటి వాడు మూఢుడై సంసార క్లేశాలకు లోనవుతాడు అని చాలా వివరంగా ఉంది అక్కడ భాగవతంలో. చాలా గొప్పగా చెప్పారు ఆయన ఉపదేశం. పిల్లలకి, మునులకి ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పుకుంటూ కూతున్నాడు ఆయన. అలాగా అటువంటి ఆయన పరాత్మభూతోపి పరోపదేశం. నువ్వే ఆత్మస్వరూపుడిపై బ్రహ్మజ్ఞానం అయిన నీవు ఈ విధంగా వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నావు. పరోపదేశం అందరు ఎవరెవరు ఎదురిస్తే వాళ్ళందరికీ ఉపదేశం చేసుకుంటూ పూర్వం చేస్తున్నావు. భవాన్ సర్వ నిరస్యమాన. కానీ స్వామి చాలా మంది నేను నిరసించారు. ఎందువల్ల? ఆయన దేహాభిమానం వదలడం వల్ల అందరూ నిరసించేశారు, వ్యతిరేకించారన్నమాట ఆయన చేసే పనులన్నింటినీ. ఏంది ఇట్లా ఉన్మత్తుడిలాగా ఉన్నాడు, పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయంతో వాళ్ళంతా కూడా ఆయన్ని వ్యతిరేకంగా చూశారు. అలాంటి వేషంతో ఉన్నాడు ఆయన, అందువల్ల అలా అంటున్నారన్నమాట ఆయన. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. భాగవతంలో కూడా ఈ విషయాన్ని అద్భుతంగా చెప్పారు. ఈయన ఏ విధంగా తన శరీర వ్యామోహం లేకుండా ఎలా అన్ని విరక్తి చెంది ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఆయన జుగుప్స కలిగించే తీరిన నేల మీద పడి ఉండేవాడు. అన్నం తింటూ, నీరు తాగుతూ, మలమూత్రాలు విసర్జిస్తూ, మలమూత్రాదుల్లో పరులుతుండేవాడు.
అతని మలము సుగంధంతో కూడిన వాయువు 10 దిక్కులలో 10 ఆమల దూరం పరిమళిస్తుండగా భగవదంశ సంభూతుడైన వృషభుడు ఎద్దు వలె, జింక వలె, కాకి వలె ప్రవర్తిస్తూ మహానందం పొందేవాడు. సర్వాంతర్యామైన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడైనాడు. అప్పుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూరదర్శనం, దూర శ్రవణం మొదలైన సిద్ధులు తమంత తాము ఋషభుడిని ఆశ్రయించాయి. అయినా ఆ ఋషభుడు ఆ సిద్ధులను స్వీకరించలేదు అని సుఖయోగి పరీక్షిత్ మహారాజు చెప్పాడు. ఎంత గొప్ప విషయం! అన్ని కలిగాయి ఆయనకి, అన్నికైనా ఆయన దేనికి చెల్లించలేదు, చెల్లించకుండా దేనికి లొంగలేదు అని సిద్ధుడు వచ్చినా కూడా. అటువంటి వాడు ఈ విధంగా ఆయన అయిపోతున్నాడు, అన్ని చూడ్డానికి జుగుప్సుగా అయిపోతున్నాడు. ఇంకా చెప్తున్నాడు, వికారహీనం. అందువల్ల ఏమైపోయింది, అందరూ తిట్టడం, రాళ్ళతో కొట్టడం, ఆయన మలమూత్రాలు విసర్జించడం, ఉమ్మేయడం అలాంటివన్నీ చేశారు. అదే ఇక్కడ చెప్పుకోం, పవాన్ సర్వ నిరస్యమాన, అందరి చేత ఆయన వ్యతిరేకించారు, ఆయన దూషించారు, అని చేశారు. వికారహీనం, కానీ నువ్వు మాత్రం ఈ వికారం వేటికి దొంగేవాడి కాదు. అన్ని సిద్ధులు వచ్చినా ఆయన దొంగలేదు, అన్నిటికీ దొంగలేదు ఆయన, అటువంటి వాడు. కాబట్టి విచచార కృష్ణం, కానీ నువ్వేం చేస్తున్నావు, అంతటా తిరుగుతున్నావు స్వామి. తిరుగుతూ మహీనాత్మ రసాభిలీన, నీ ఆత్మలో నువ్వు ఆత్మానందాన్ని పొందుతూ ఆ ఆత్మ ఆనందంలో హాయిగా అంతటా విహరిస్తూ ఉన్నావు స్వామి. అటువంటి ఓ స్వామి అని చెప్పి ఈయన స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టు గారు. గొప్ప విషయం కదా, అన్ని సిద్ధులు వచ్చినా వాడుకోలేదు, అంతమంది అసహించుకుంటున్నా లొంగలేదు, తన మలమూత్రాలలోనే తానే వేస్తూ దాంట్లోంచి మళ్ళీ 10 ఆమల దూరం వాసన వచ్చిందట. అది ఎంత గొప్పగా చెప్పారు భాగవతంలో. అంటే ఎంత శక్తి ఉంది దానికి, అంత శక్తి ఉన్నా కూడా ప్రకటించుకోకుండా అన్నింటికీ దూరంగా ఉన్నాడు, అంత వైరాగ్య స్థితిలో ఉన్నాడు. అంత కారణం ఏంది, జీవన్ముక్తుడైపోయిన అర్థం. ఉన్నా కూడా జీవించి ఉన్నా తన యొక్క దాని మీద ముక్తుడైపోయినాడు, అంటే బంధించబడలేదు శరీరంతో. వికారాలకు లొంగలేదు, రాగద్వేషాలు లేవు. వికారహీన అంటే వాళ్ళు ఎంతమంది ఎట్లా అన్నా ఆయనకి ఆ వికారాలు లేవు, రాగాలు ద్వేషాలు ఏం లేవు కదా. మనకైతే ఒక మాటని నన్నుగా కందాన్ని అలాంటిపోతాం, లేదా ఒకరెవరన్నా మన మీద ఉమ్మేసినట్టుగా ప్రవర్తిస్తే ఎంత కోపం వస్తుంది మనకి. మనకంటే మన శరీరం మీద వ్యామోహం ఉంది కాబట్టి ఆయనకి శరీరం మీద వ్యామోహం లేదు. అందువల్ల ఆయన దేనికి లొంగల, ఆ రాగద్వేషాలు ఏం లేవు ఆయనకి. అందువల్లే ఆయన తనలో తను రమిస్తున్నాడు, ఆనంద పారవస్యంలో మునిగిపోయినాడు కాబట్టి దేనికి లొంగలేదు ఆయన. అటువంటి వాడు. శయ్యువ్రతం గో మృగ కాకచర్యాం చిరం చరన్ యాప్యపరం స్వరూపం దవాహృతాంగ కుటకాచరేత్వం తాపన్ మమాపా కురు వాతనాథ. ఈయన అడుగుతున్నాడు చివరి శ్లోకం అద్భుతం. నారాయణ భట్టది గారి యొక్క ఆలోచన విధానమే అద్భుతం. అసలు ఏ విధంగా అడుగుతాడు అసలు ఆయనట. అక్కడ చెప్పారు, అన్ని వేదాలకు, అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువు అయిన వాడు, భగవంతుడైన వాడు వృషభుడు. ఆయన చరిత్రం చాలా గొప్పది. అటువంటి వాడు ఎలా ప్రవర్తించాడో చెప్తున్నారు ఇక్కడ. ఎలా ఉన్నట్ట, శయ్యవ్రతం. శయ్యవ్రతం అంటే అజగర వ్రతం. అజగర వ్రతం అంటే కొండ చిలువ. కొండ చిలువ ఏ విధంగా ఉంటుంది, అది ఒక దగ్గర చుట్టుకొని కూర్చో ఉంటుంది. ఏది దగ్గరకు వస్తే ఆహారం తీసుకుంటుంది, లేదా గమనం ఉంటుంది, జడంగా కూర్చోంటుంది. ఆ విధంగా ఉండేవాట. మరియు గో, ఆవులాగా ఉండేవాడు. ఆవు ఎలా తను తినేది తను నెమరేసుకుంటూ పవిత్రంగా ఉండేది, అలా పవిత్రంగా ఉన్నట. మృగ, లేడిలాగా. లేడి ఒక స్థిరంగా ఉండదు, అలా స్థిరంగా ఉండకూడదు, తిరుగుతున్నట. కాకిలాగా. కాకి అంటే ఏది పెడితే తింటుంది, ఎక్కడైనా దానికి ఒకటి ఇదేం ఉండదుగా, అలా ఉన్నట్ట. చర్యాం, ఈ విధంగా ఆయన యొక్క పనులు ఉన్నాయట ఆ వృషభుడికి. చరణ్ ఆప్య పరం స్వరూపం, ఈ విధంగా పరమ స్వరూపుడు అయిన నీవు ఈ విధంగా చరించావుదా స్వామి లోకంలో. ఏ విషయాలు పట్టించుకోకుండా ఆయన ఆ విధంగా ఉన్నట. ఎట్లా ఉన్నట్టు అక్కడ మనకి చెప్పారు. ఎక్కడ భాగవతంలో అతడు ఎలా వెళ్ళాడో చెప్తున్నారు అక్కడ. చరణ్యాప్య పరం స్వరూపం, ఆ విధంగా నువ్వేం చేసావు, అన్నపానాదాన్ని వదిలేసి నిషేధించేసేసి ఈ విధంగా శుద్ధి అశుద్ధి అనేది లేకుండా నీవు ఆశ్రమ ధర్మాలన్నీ వదిలేశాడు. ఆయన అవధూతకి ఏముంటాయి, అవేమి ఉండవు కదా. అందువల్లే ఆయన ఆ విధంగా కాకిలాగా, ఆ యొక్క అజగరంలాగా ఈ విధంగా ప్రవర్తించాడంట. అటువంటి చేష్టలన్నీ ప్రకటించాడు. చేసి
దవాహృతాంగ, తన యొక్క శరీరాన్ని దావానంలో పడిపోయింది. తన శరీరం తన శరీరం మొత్తం దాంట్లో పడిపోయింది. కుట్టకాచరే త్వం, త్వం నీవు ఆ కుట్టకాచరానికి వెళ్ళిపోయావు కదా స్వామి, అక్కడ వెళ్ళి నీ శరీరం దహించబడింది కదా అని నారాయణ భట్టు గారు అంటారు. భాగవతంలో ఏం చెప్పారు? ఋషభుడు లింగదేహాన్ని వదిలిపెట్టిన యోగమాయా వాసన కారణంగా లౌకికంగా దేహదారిగా జనించాడు. అతడు కొంకణం, వంకం, పటం, కుటకం అనే పేరుతో పిలువబడి దక్షిణ కర్ణాటక దేశాల వైపు కదిలాడు. కుటక పర్వత వన సమీపం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకుని పిచ్చివాన్లాగా జుట్టు విరబోసుకుని దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకి దుమ్ము రేగింది. గాలికి వెదుళ్లు రాసుకుని అడవిలో నిప్పు అంటుకుంది. ఆ నిప్పు కార్చిచ్చులాగా అడవినంతా అలుముకుంది. ఆ కార్చిచ్చు మంటలలో వృషభుడు కాలిపోయాడు. అట్లా ఆయన వెళ్ళిపోయాడు. అంటే మనం అనుకుంటాం కానీ వీళ్ళు ఆ విష్ణు అంశతో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేది ఏమి ఉండదు. దేహాన్ని వదిలేస్తారు అంతే. వాళ్ళ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. అందువల్ల చెప్తున్నాడు. ఈయన కూడా అడుగుతున్నాడు, త్వం నీవు అటువంటి నీవు దేహాన్ని వదిలేసి దావాన్లో పడేసిన ఓ దేవా, ఈయన నారాయణ భట్టు ఎంత గొప్పగా అడుగుతున్నాడు. త్వం నీవు, నిన్ను నేను అడుగుతున్నాను నేను ఏమని, తాపాన్ మమాపాకురు, తాపాల నుంచి రక్షించడే మమ్మల్ని, నన్ను రక్షించు స్వామి. తాపత్రయంలో పడిపోయినాం మేము. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికమైన తాపాల్లో మునిగి అల్లాడుతున్నాం ఈ దేహంతో. నువ్వు అటువంటి తాపం కలిగించి దాంట్లో దూకినవాడు. ఏది దేహాన్ని తృఢప్రాయంగా భావించి ఆ దావానంలోనే నీ దేహాన్ని వదిలేసావంటే నీ ఎంత గొప్ప స్థితిలో ఉన్నావు. అటువంటి వాడికి మా తాపత్రయాలు పోవడం పెద్ద కష్టమా? ఏం కష్టమయ్యా నీకు? నాకు నువ్వు చెప్పా బోధించావు కదా భక్తి ఉండాలని. ఆ భక్తికి నీకు సేవ చేయడానికి నాకు ఏం అడ్డం వస్తుంది? నా శరీరం తాపమే నాకు అడ్డం వస్తుంది. మరి ఏం చేయమంటావు? నీకు ఎలా నేను పూజలు చేయాలి, ఎలా సేవించుకోవాలి? వాళ్ళందరికీ అవకాశం ఇచ్చేసావే నువ్వు. నీ కొడుకులందరూ ఎంత గొప్ప వాళ్ళు అయిపోయారు. వాళ్ళందరికీ తత్వబోధ చేసి మరీ మోక్షాన్ని భక్తి కూడా బోధించి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటట్టు చేసావు కదా నువ్వు. మరి నేను కూడా నిన్ను అడుగుతున్నాను స్వామి, నీ దేహాన్ని సులభంగా త్యజించిన నీవు, తాపం అంటే లెక్క చేయకుండా చేసిన నీవు నా తాపత్రయాలు పోగొట్టవయ్యా. అది ఆయన అడిగేది. ఎంత గొప్పగా అడుగుతున్నాడు. అలాంటి వాళ్ళ ఈ ఆలోచన రాదు సార్. తాపాన్ మమాపాకురు, పాకురు తొలగించు స్వామి. వాతనాథ పిలవడం కూడా గురువాయూరప్ప అని పిలవచ్చు కదా, అది పిలవలేదు. వాతరోగంతో అల్లాడుతున్నాడు ఆయన. వాతరోగమే అడ్డం వస్తోంది భగవంతుని చేరుకోవడానికి. అందుకే చెప్తున్నాడు, వాతనాథుడే నీవు అనాథుని నా మీద దయచేపించు. ఈ విధంగా రోగి శరీరంతో నేను నీకేమీ సేవలు చేయలేకపోతున్నాను, నాకు అడ్డం వస్తుంది శరీరం. దీనికి ఆరోగ్యం ఇస్తేనే కదా నీకు ఏమైనా సేవ చేస్తాను. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చావు కదా. అక్కడ దాకా నీ దేహాన్ని మంటలు వేసావు. నీ తాపాన్ని జయించిన వాడి తాపాన్ని తొలగించడం పెద్ద కష్టమా? నువ్వు తొలగించు స్వామి అని దీనంగా అడుగుతున్నాడు. ఇంత గొప్పగా భాగవతంలో ఉన్న సారాంశాన్ని అంతా కలిసి 10 శ్లోకాలు చెప్పడం కాకుండా దాంట్లో మళ్ళీ ఆయన వినయాన్ని ప్రకటిస్తూ, భక్తిని చూపిస్తూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ అడుగుతున్నాడు. ఇలా అడగడం అనేది సామాన్యులకు సాధ్యమైన విషయం కాదు. ఉండవచ్చు, శారీరక బాధ ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా అడగడం అనేది సామాన్యులకు సాధ్యం కాదు. కానీ చదువుతున్నాడు మనం అడుగుతున్నట్టు లెక్క. ఆయన అడుగుతున్నాడు కానీ చదువుతున్నాడు మనం అడుగుతున్నాడు, మన చదివేవాళ్ళు మనం అడుగుతున్నట్టుగా ఉంది. కాబట్టి మనం కూడా మా తాపత్రయాలు పోగొట్టి మమ్మల్ని రక్షించవయ్యా మహానుభావ అని మనం అడుగుతున్నట్టుగా ఈ శ్లోకం ఉన్నది. అద్భుతంగా రచించారు. ఈ విధంగా మనం ఈరోజు వృషభుని చరిత్ర అనే దాంతో విష్ణు అంశతో వచ్చి ఆయన ఈ జ్ఞానాన్ని పంచి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించి, ముక్తి మార్గాన్ని చూపించి అందరికీ మోక్షాన్ని ప్రసాదించిన ఆ పరమాత్మ అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ, సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద